9వ తరగతిలో మనం చదువుకున్న గిజిగాడు పాఠం గుర్తుందా? ఇప్పుడు మనం ఏ పక్షి గూడు చూసినా కూడా గిజిగాడు పాఠం తప్పక గుర్తొస్తుంది. అంత ప్రభావవంతమైన వర్ణనా శైలి గుర్రం జాషువా గారిది. గిజిగాడు పాఠం కూడా ఒక సాహిత్య ప్రక్రియ అండి. అది ఏంటో నేను లాస్ట్లో చెప్తాను. ఈ పాఠంలోని ప్రతి పద్యం మనల్ని నేచర్లోకి తీసుకెళ్లేది కదా. గుర్తుందా? గిజిగాడ నువ్వు దీర్ఘాయుడివి, తుమ్మ చెట్టుకి ఉయ్యాల ఇల్లు కట్టుకొని భార్య పిల్లలతో రేయింబవళ్ళు హాయిగా ఉండు. నువ్వు గడ్డి పరకలు తీసుకొచ్చి మెత్తని పాన్పుతో ఇల్లును నిర్మిస్తావు. మానవులెవ్వరికీ అది సాధ్యం కాదు. నీవు పక్షి రాజవురా గిజిగాడా, నీ సుఖం మాకెవ్వరికీ లేదు. దేవుడు లేడని వాదించే వాళ్ళు కూడా నీ వివేకం, నీ శరీర సౌందర్యం చూసి దేవుని ముందు తల వంచుతారు అనే వర్ణన ఇప్పటికీ మర్చిపోలేం. ఇది ఖండకావ్యం అనే సాహిత్య ప్రక్రియకు చెందింది. ఏదైనా మహాకావ్యంలోని ఒక భాగాన్ని తీసుకుని కవి తన శైలిలో వర్ణించడమే ఖండకావ్యం. ఇలా మనం చదువుకున్న ప్రతిదీ తెలుగు సాహిత్యంలోని ఒక సాహిత్య ప్రక్రియని మనకి పరిచయం చేసింది. ఎంతమంది ఇది గమనించారో కామెంట్ చేయండి. ఇంకా మన పాఠాల్లో మనం ఏ విధమైన తెలుగు లిటరేచర్కి దగ్గరయ్యామో తెలుసుకోవడానికి ఫాలో చేయండి.